సీఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నేను పర్సనల్ ఇంట్రెస్ట్ మీద గత ప్రభుత్వంలో పెట్టింది అడగ్గా 8 మంత్స్ తర్వాత శాంక్షన్ అయింది రోడ్ అయింది. దీనికి ఆ రోడ్లకి చాలా తేడా ఉందన్న. అవును. ఇది లేచిపోతుంది, లేచిపోతుంది. చిప్స్ అంతా లేచిపోతుంది. అంతే చిప్స్ లేదు చూడండి, రోడ్లు చూడండి, చిప్స్ అంతా లేచిపోతుంది. ఇది ప్లేన్ ఉందన్న, స్టాండర్డ్ అయిపోయిందన్న. 8 మంత్స్ వేసాము, వెంటనే వచ్చేసి కొబ్బరికాయ కొడిసాడు, నడిచేసాడు. నేనే వేయించానని జనాలు నిలబెట్టేశారు. నువ్వు ఎప్పుడైనా కనబడ్డావా, నువ్వు ఎప్పుడే వేయించావు, అసలు మా దగ్గరికి వచ్చావా? ఇక్కడ ప్రతి చిన్న వీధిలో కూడా ఇప్పుడు కొన్ని రోడ్ స్పెసిఫిక్ ఇష్యూస్ అన్న. ఇది ఉందన్న, స్లో చేయి రవి బాబు. ఇది రోడ్డు లోతు. ఏమ్మా బాగున్నావా? మీకు డ్రైన్ మీ సమస్య చూపిద్దామని వచ్చాం. ఆల్మోస్ట్ 8 ఏళ్ళ నుంచి ఇబ్బంది అన్న. ఇది డ్రైన్, ఇది మేజర్. ఇది రోడ్డు చిన్న కిందకు ఉంటుంది. పెరిగిందనుకో నీరు వెనక్కి తంతుంది. ఓకే ఓకే, అర్థమైందన్న. ప్రెస్టీజ్గా తీసుకొని 2.5 years తవ్వితే అన్న రోడ్డు పెంచాలంటే కాంట్రాక్టర్ని బతిమాలి, మళ్ళీ కమిషనర్ రిక్వెస్ట్ చేసి హైట్ పెంచితే ఇప్పుడు వాటర్ బయటికి వెళ్తుంది. ఓకే, వీటి మీద శ్రద్ధ ఉండదు. మీకు నిన్న చెప్పాను కదన్న, శానిటేషన్ అంటే రెగ్యులర్గా డీసిల్టింగ్ చేయాలి, డ్రైన్లో చెత్త తీయాలని. డీసిల్టింగ్ అయిపోతే వాటర్ పెరిగిపోతాయి. 2 సంవత్సరాలు అయింది అంటున్నారు. ఇంత ముందు మేము టీడీపీలో ఎలా ఉండేదన్న, రెగ్యులర్గా డీసిల్టింగ్ చేస్తాం. ఇప్పుడు ఈ డీసిల్టింగ్ తీయడం ఏమవుతుందంటే వాటర్ లెవెల్ సైడ్ పెరుగుతుంది కదా, మట్టి పెరిగిపోతుంది కదా, మట్టి పెరిగిపోతుంది, లెవెల్ పెరుగుతుంది. పూడిక పెరిగిపోయినప్పుడు ఇంకా ఎలా ఉంటుందన్న, సమానం అయిపోయింది. తీపిద్దాం అమ్మ, చెప్తాం. చూసారమ్మా, నిర్లక్ష్యం అన్న. చెత్త పన్ను వేస్తారు, చెత్త తీయరు, ఏది చేయరు. ఎంత 2 అడుగులు లోతులో ఉంటుందండి. ఇది బట్టి అది క్లియర్ చేయట్లేదు. వాళ్ళ పని వాళ్ళు అడుగుతాను, మాకు తెలియదు. పైన వాళ్ళు ఎవరు చెప్తే చేస్తాం, అప్పుడు అంత గౌరవంగా చెప్తారు ఇటు పని వాళ్ళు. ఎవరితో చెప్తే అంత చెప్పుకో అంటారు. మా మీద ఎక్కుతారేట, పైన లెక్క మా మీద ఎక్కుతారేట. దోశ వేసినట్లు వేస్తున్నారన్న. గట్టిగా ఉంటే ఎంత లేదన్నా. ఓకే ఓకే, ఎంత ఉంది మామూలుగా ఎంత ఉండాలంటారు? అట్లీస్ట్ ఈ లెవెల్ ఉందనుకోండి, ఈ హైట్ ఉండాలంటారా? ఈ హైట్ ఉందనుకోండి. కాస్త వేయింగ్ అంతా వెళ్ళినా వెహికల్స్ నిలబడదు. ఇదంతా ఒక 2-3 నెలలు తొక్కేసరికి నేలమట్టం అయిపోతుంది. జియాన్ అందుల పాఠశాల, అందుల పాఠశాల ఇక్కడ పాఠశాల లేదు కదండి. అదే చెప్తున్నాను. జియాన్ అందుల పాఠశాల సౌత్ ఇండియాలోనే ఫస్ట్ బ్లైండ్ స్కూల్ ఇది. ఓకే, ఇది ల్యాండ్ వచ్చి గవర్నమెంట్ టీడీపీ హయాంలో అప్పుడు బుచ్చు చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వితౌట్ రెంట్ ల్యాండ్ ఇచ్చి ఇంతని కరెంట్ ఛార్జెస్ కట్టుకునేటట్లు ఇది మనం శాంక్షన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 30 years నుంచి దీంట్లో నడుపుతున్నారు. ఎంతోమంది పిల్లలు చదువుకొని ఈరోజు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా ఎన్నో పదవులు, అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్గా ఒక స్థానాల్లో ఉన్నారు. ఈ అందుల పిల్లలు ఇక్కడ చదువుకున్న వాళ్ళు. 1 fine day వీళ్ళు ఖాళీ చేసేయమన్నారు. మీరు ప్లేస్ ఇవ్వండి, వెళ్ళిపోతా ఉన్నారు. వీళ్ళేమంటారు అధికారులు, ప్లేస్ కాదు ముందు ఖాళీ చేశారు. అదేంటండి, ఇంతమంది పిల్లలు ఉన్నారు, కళ్ళు కనబడవు, చిన్నపిల్లలు, అలాగే అర్ధంతరం ఖాళీ చేస్తాము అని వీళ్ళకి ఏదో కొద్దిగా సస్పీషియస్గా ఉండి కోర్టు స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. 2 సైట్లు చూపించాడు. 2 కూడా పిల్లలు ఉండే విధంగా సౌకర్యంగా లేవు. కోర్టు స్టే ఉంది, వాళ్ళేం డిస్టర్బ్ చేయొద్దని. 6 o'clock వచ్చి అధికారులు జేసీబీలతో మొత్తం ఆఫీసర్స్ అందరూ వచ్చి ఉన్న స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా నేలమట్టం చేసి పిల్లల్ని బలవంతంగా బయటికి ఈడ్చేసి, ఎల్లను కళ్ళు లేని వాళ్ళు కదా, ఎవరు లాగుతున్నారో తెలియదు, ఎల్లనంటే వాళ్ళని చెంపలు పగలు కొట్టి రక్తం గట్టగట్టేటట్లు కొట్టి పిల్లల్ని కొట్టి అది మీకు వీడియోస్ కూడా ఆఫీసర్స్ అని అంటున్నారు. ఒక పిల్లవాడిని నేను అడిగితే ఆడు అంటాడు, పక్క నుంచి ఆడియో కాల్లో ఉందట, ఖాళీ చేయించండి లాగండి అంటే, సార్ ఖాళీ చేయిస్తున్నాం సార్ అని అంటున్నారు. ఒక మేడంతో మాట్లాడుతున్నారు. పక్కనేమో భరతరాం మనుషులు అని చెప్పి మాకు వినబడ్డదని చెప్పి ఆ పిల్లవాడే సబ్ కలెక్టర్ ఆఫీసర్ నేను ఒక రోజు దీక్ష కూర్చుంటే పిల్లవాడే చెప్పాడు వాయిస్. మీకు వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను, జియాన్ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్న అతని నెంబర్. అంటే మానవత్వం లేకుండా అంత దుర్మార్గంగా ప్రవర్తించారా? పిల్లలు అంటే జనరల్గా ఇక్కడ
ఒక జయంతి కానీ వర్ధంతి కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఏదైనా చేసుకుంటే పుట్టినరోజు కానీ వచ్చి ఇక్కడ జరుపుకుంటారు, ఊరు మొత్తం ఇక్కడ జరుపుకుంటారు. అలాంటి ఇన్స్టిట్యూషన్ని సుమారు 2 కోట్ల వర్త్ ఇది మెటీరియల్, 2 కోట్ల. వాళ్ళ స్కూల్ బస్ కూడా ఎక్కడ ఉంది ఇంకా మీరు చూడచ్చు. కరెక్ట్ 2 కోట్ల వర్త్ షెడ్డులు, ఫ్రిడ్జులు, మెషినరీ, ప్లేట్లు అన్నీ అర్ధాంతరంగా బస్ ఎక్కి పాడేస్తే నేను వెళ్ళి గొడవ పెడితే అందాక ఒక షెల్టర్, టెంపరీ షెల్టర్ ఇచ్చారు. మనం వాళ్ళకి కావాల్సిన సామాగ్రి ఊర్లో ఉన్న పెద్దలందరూ వచ్చి సామాగ్రి టెంపరీగా వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు అడిగేది ఒకటే, కోర్టు స్టే ఉండగా మమ్మల్ని కొట్టి తీసుకెళ్ళిపోవాల్సినంత అవసరం ఏముంది? ఇంత ఏమిటి ఇదంతా జరిగిందని చెప్పి చూస్తే ల్యాండ్ మాఫియా. భరత్రాం మనుషులకి ఈ సైట్ లీజుకి ఇచ్చుకోవడానికి, అది గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగా కడతాం. ఓకే. ఈ సైట్ రెస్టారెంట్కి తన భరత్రాం మనుషులకి లీజుకి ఇచ్చుకోవడానికి ఇది అర్ధాంతరంగా ఖాళీ చేయించాడు. ఇంత జరిగింది. ప్రతి ఇంట్లో మీరు నీ ఇంటి పెద్ద కొడుకుని, మీరు నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా అన్నని ఇన్ని మాటలు మాట్లాడతాడు కదా. ఇంత జరిగిన తర్వాత ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి ఇలా దాడి చేసిన దానికి కానీ ఎవరు కారణం అన్నది కానీ ఒక్కటి కూడా వెళ్ళి వాకప్ చేయలేదు. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఎందుకు వెళ్ళా? నువ్వు ఎందుకు వెళ్ళలేదు అక్కడికి? ఎందుకంటే చేయించింది నువ్వు కాబట్టి నువ్వు వెళ్ళలేకపోయావు. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు. ఈ రోజుకి దాకా వాళ్ళ దగ్గరికి వెళ్ళా. అంటే భరత్రామ్ గారికి 8 ఎకరాలు అంత పెద్ద సైట్ పెట్టుకొని ఎస్టేట్స్ ఉన్నాయి. మరి ఈ సైట్లో ఆయన స్నేహితుల కోసం తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? హాస్పిటల్ బిజినెస్ బాగుంది, ఇది ఇప్పించినందుకు కానీ అతనికి ఏమి ఇస్తున్నాడు అన్నది వాళ్ళిద్దరికీ తెలియాలి. ఏముంది, 25% కమిషన్కి చిన్న టైల్ దగ్గర కకృతి పడినోడు దీంట్లో పడ్డని నమ్మకం ఉంది. అదే అన్న వాస్తవం. ఇది చాలా పెద్ద ఆరోపణ చేస్తున్నారు. అయ్యో, ఆరోపణ చేసి మానవత్వం లేకుండా అందుల్ని పిల్లల్ని కొట్టి బయటకు వేసి నేను ఈ ఆరోపణ కేవలం ఒక రెస్టారెంట్ కట్టడం కోసం ఆరోపణ చేసి 3 నెలలు అయింది. 3 నెలలు అయింది. ఎక్కడైనా ఖండించావా? ఎప్పుడైనా నువ్వు వెళ్ళి ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి పరామర్శించావా? ఎందుకు పరామర్శించలేకపోతున్నావు? ఎంపీవే కదా, బాధ్యత ఉంది కదా. నీ ఊర్లో ఇంత జరిగింది ఇన్సిడెంట్, కళ్ళు లేని వాళ్ళ మీద చేయి చేస్తారండి. కళ్ళు లేని వాళ్ళ మీద ప్రతాపం ఉన్నా లేకపోయినా ఎవరి మీద అయినా మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చేయకూడదు. అంటే లోకం చూడని వాళ్ళు అంటే మనిషి కొట్టడం అనేది తప్పది. అది ఎవరు కూడా కొట్టకూడదు. అది దుర్మార్గమే. కళ్ళు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే. మరి మీరు అప్పుడు అడ్డుకోలేదా? మార్నింగ్ 6కి చేశారన్నా అన్న. ఎన్నింటికి తీసేసి ఉంటారు ఇది? దా హీరో మార్నింగ్ ఎన్నింటికి? 5కా 6కా? మాకు తెలిసేసరికి 7. అంటే మీడియా లేదు, ఏం లేదు, ఫోన్లు లాగేసుకున్నారు. బయటకు వచ్చేసరికి మనకి 7 అవుద్దా? అంటే 1 అవర్లో ఖాళీ చేయించేశారు. 1 అవర్లో 100 men. పోలీసు వాళ్ళు ఒక 200-300, పోలీసు వాళ్ళు ఒక 50-60 మంది ఉంటారు. ప్రైవేట్ సైన్యం 40 మంది వచ్చారు. ఆ ప్రైవేట్ సైన్యం ఎవరో మాకు తెలియట్లా. సీసీ కెమెరాస్ ఇవ్వాల, దా మరాఠీ అన్న, సీసీ కెమెరాస్ ఇవ్వాల. కానీ సీసీ కెమెరాస్ మీ ఫుటేజ్ అంతా తీసుకుంటే దాన్ని హైదరాబాద్ పంపించి సీసీ కెమెరా ఆ ఫుటేజ్ మొత్తం కూడా కరెక్ట్ చేస్తారు. లిఫ్ట్ చేస్తారండి, చేతుల మీద లిఫ్ట్ చేసి బయట పెట్టేశారు. తర్వాత మాకు తెలిసింది. అప్పటికి అందరూ మేము వచ్చేటప్పటికి 7 అయింది. లోపల మమ్మల్ని ఎంటర్ అవ్వాలి. ఆపడానికి ప్రయత్నం చేసాము. మేము ధర్నా కూడా చేసామండి. పోలీసులు వచ్చి చెల్లగొట్టేశారు. దూరంగా అందరినీ తరివేసి వాళ్ళు బయట తీసుకొచ్చి పెట్టేశారు. అనాథలు అయిపోయారు వాళ్ళంతా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు. మేము వెళ్ళినా కలవడానికి కూడా అవ్వట్లేదండి. వాళ్ళు తినేది కూడా రోడ్డు మీద ఎక్కడ ఉంటున్నారంట. 2-3 సార్లు ట్రై చేసాం కలుద్దాన్ని, ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టారంటే అక్కడ కూడా లేరండి. మరి ఎక్కడ పంపించేసారో తెలియదు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారంటారు విజయ్ గారు? వీళ్ళందరూ కూడా అనాథలు, అందులో అందులు. మరి వాసు గారు ఎలక్షన్ కోసమే ఇలాంటి ఆరోపణ చేస్తున్నారా? కాకపోతే చూస్తుంటేమో అక్కడ మొత్తం నేలమట్టం బిల్డింగ్స్ ఉన్నట్టున్నాయి. మరి వాస్తవం ఏంటనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.